ప్రభుత్వం నిరుద్యోగుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని, పేదవారిని, స్త్రీలని కూడా అందరికీ కూడా మేలు జరిగేలాగా 5 పథకం అని చెప్పి కూటమి నాయకులంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయి, అప్పుల పాలైపోయి, ఆర్థికంగా పైసా కూడా లేకుండా ఇవాళ దివాళా కోరుతనంతో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టడం కోసం ఇవాళ రోజులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ఇంత చిన్నాభిన్నంగా ఉంటుందని, పైసా కూడా లేని పరిస్థితిలో ఉంటుందని చెప్పి ఎవరు కూడా ఊహించరు. మరి ఈ స్థితిలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కేంద్రంతో మనకున్నటువంటి సన్నిహిత సంబంధాలతో కేంద్రం నుంచి నిధులు కేటాయించుకొని ఇవాళ రోజున పేదవారికి సొంతింటి కళ నెరవేర్చేందుకు గాను నిన్న కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటిది సాలీసాలని సెంటు భూమి ఇచ్చి 10% కూడా ఇళ్ళు నిర్మించలేక, దారులు డొంకలు కూడా లేకుండా, కరెంటు సదుపాయం లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జగనన్న ఇళ్ళు నాయకులు 4 రూపాయలు సంపాదించుకుంటాకి పొలాల్లో మార్జిన్లు పెట్టుకుని, మట్టి తోలకంలో మార్జిన్లు పెట్టుకుని వాళ్ళ నాయకులు బాగుపడతా ఉపయోగపడింది తప్ప ఎవరికి కూడా పేదవారికి ఉపయోగపడలేదు. అటువంటి పథకాలను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో 2 సెంటు పట్టణాల్లో, 3 సెంటు పల్లెటూరుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేందుకు గాను ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులు కానీ, కరెంటు కానీ, మంచినీటి కానీ, మురుగు నీటి కానీ బయటికి పోయేందుకు సదుపాయాలు కానీ కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు ఇస్తే, దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షల జాయింట్గా కలిపి 4 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మించడానికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అవి తిరిగి కట్టాల్సినంత అవసరం లేదు. అవి ప్రభుత్వం పేదవారికి ఉచితంగా ఇస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్లో కాకుండా ఎవరైనా పేదవారు కానీ, మధ్యతరగతుల వారు కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునే అనుకుంటే వారికి కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ఈ యొక్క పథకంలో వెసులుబాటు కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిధులతో గతంలో నిర్మించినటువంటి కొన్ని ఇళ్ళు మధ్యలో ఆగిపోయినాయి. దానికి గాను మళ్ళీ కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆగిపోయిన ఇళ్లకు కూడా మళ్ళీ ఆర్థిక సహకారం పొంది మధ్యలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసేందుకు గాను వాళ్ళ కూటమి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇవాళ చేతకాని పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సరిదిద్దడానికే గాడి తప్పిన ఈ పరిపాలనని మళ్ళీ గాడిలో పెడతానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పథకం ద్వారా పేదవారికి కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ సొంతింటి కల 4 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇవ్వటం అంటే అది చాలామందికి ఇల్లు లేని వారికి ఇల్లు సమకూరుతాయి. మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వాటిని ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం కూడా, పేదలంతా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నేరాలు, తప్పులు వల్ల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. దీన్ని మళ్ళీ గాడిలో పెడుతూ పేదవారికి, రైతులకి, విద్యార్థులకి అన్ని రకాల ఎన్నికల్లో ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక మంచి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దునందుకు
వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తున్నటువంటి ప్రజా అభివృద్ధి పనులకు మేమంతా కూడా చాలా హర్షం వెలిపిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎన్నికల హామీలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేరుస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కేంద్ర సహకారంతో మరి రాష్ట్రాన్ని పరిపాలించడం చేతైనటువంటి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక మంచి ఉజ్వలమైన భవిష్యత్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి ప్రజలంతా కూడా ఆశిస్తున్నాను.